ప్రారంభ ప్రార్థనగా మన మధ్యలో దైవజనులు నోబుల్ గారు ఈ యొక్క ఆదరణ కూడికను మరి ప్రార్థనతో ప్రారంభం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడువు, మహోన్నతుడువు, మిక్కిలి కృపయు కనికరము కలిగినటువంటి పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామానికి నాయన వేలాది వేల స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నావు నాయన. ఆయన మరి ఈరోజు ఆయన ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నామో మీకు తెలుసు నాయన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదని గ్రంథం తెలియచేస్తుంది. ఆయన గరిక ముక్కు వరదానమ్మ గారు ప్రభునందు నిద్రించి ఉండగా నాయన ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్మారక కూటాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారి కుమారులు, అలాగే కుమార్తెలు, అలాగే వారి కుటుంబాలు, విచ్చేసినటువంటి అనేక మంది బంధుమిత్రులు, దైవ సేవకులు అందరూ కూడా నాయన ఇక్కడ కూడి ఉండగా నాయన ఆయన మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబానికి ఆదరణకరమైనటువంటి మాటలు అందించి ధైర్యపరిచే విధానాన్ని దయచేయండి. వరదానమ్మ గారు ఒక టీచర్గా వారి జీవితంలో అనేక మందికి విద్యను అభ్యసింపజేసి వేలాది మంది విద్యార్థులను తయారు చేసి, అలాగే నాయన వారి బిడ్డలందరినీ కూడా గొప్ప ప్రయోజకులను చేసి నాయన మరి మంచి దీర్ఘాయుష్ను పొందిన ఆయన మీ చేత పిలువబడి మీ సన్నిధికి వచ్చారని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాం నాయన. ఆయన ఈ యొక్క కూటమును మేము మొదలు పెట్టుకుని ఉండగా చివరి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగాను మీకు మహిమకరంగాను ఈ కుటుంబానికి ఆదరణకరంగా జరిగే విధానాన్ని దయచేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మరి అనిల్ గారు వచ్చి పాడి దేవుని మహింపరచవలసిందిగా ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు.
ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఈ బైబిల్ పఠనం అయిన తర్వాత మరి ఇక్కడ వరదానమ్మ గారి యొక్క ఫోటో ఫ్రేమ్ ఉంచబడింది. మరి శ్రద్ధాంజలి ఘటించుటకు వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ముందుకు వచ్చి వారికి మరి పూలదండతో మరి గౌరవనీయం చేయవలసింది మనం చేస్తూ, అదే సమయంలో గరికముఖి సిస్టర్స్, విజయ సిస్టర్స్ ఒక ప్రత్యేకమైన కీర్తన కూడా మరి పాడటానికి సిద్ధపడి ఉండవలసింది మనం చేస్తాను. ఈ సమయంలో మోక్షానందం గారు వచ్చి మరి లేఖన భాగాన్ని చదువుతారు. 90వ కీర్తన మొదటి 12 వచనాలు చదవగా విందాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో తల్లి గారి యొక్క ఈ ఆదరణ కోడికలు దేవుని ఈ చిత్తాన్ని బట్టి దైవ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. 90వ సంకీర్తన మొదటి నుండి 11 చరణముల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారి నిద్రింతురు. పొద్దున వారు పచ్చడి గడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పుడు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములుగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వెనిగిలో దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్య గారికి సమయంలో నిరీక్షణ రావు అయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మరి వరదానం గారి యొక్క చిత్రపటానికి మీ యొక్క మరి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనం చేస్తూ, అదే సమయంలో వారి కుమార్తెలు కూడా మరి స్థలానికి రావాల్సిందిగా మరి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి మరి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ఈ సమయాన్ని మరి వారికి ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో దైవ సేవకులు ఐజాక్ అయ్య గారు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిన మనం చేస్తాము.
యువర్స్ చాయిస్. మనిషి నీ నివాసం తెలుసా ఎంతకాలం? 10 మాసములే గర్భవాసం, 70 ఏండ్లు భూనివాసం. అధిక బలమున ఎడల 80 ఏండ్లు అయినను నీ జీవితం దుఃఖమే ఆయాసమే అనే దేవుని వాక్యం మనందరికీ తెలుసు. ఆ పాట పాడుకుందాం. మనిషి నీ నివాసం తెలుసా ఎంతకాలం, ఎంతకాలం? మనిషి నీ నివాసం తెలుసా ఎంతకాలం, ఎంతకాలం?
సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మరి చిన్న మెసేజ్ మన మధ్యలో పాలకొండ నుంచి దైవ సేవకులు బెన్హర్ గారు ఉన్నారు, బేతాళ. మరి వారు వారి యొక్క పెద్దమ్మ గురించి చెబుతూ చిన్న సందేశాన్ని కూడా అందించవలసిన మనవి చేస్తున్నాను. ముందుగా పొట్ల నాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఆదరణకర్తమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, జగత్పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడవు నాయన. ఈ భూమి మీద ఎంతకాలం మేము నివసించాలో, ఏ రీతిగా జీవించాలో సమస్తం ఎరిగినటువంటి దేవుడిగా మీరు ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మేనత్త గారు అయినటువంటి వరదానమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కనైనటువంటి కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డలనిచ్చి, సంతానం ఇచ్చి ప్రభువా, వారందరినీ ఉన్నతమైనటువంటి యోగ్యులైన బిడ్డలుగా పెంచడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఈ జీవితాన్ని ముగించి నీ పిలుపు మేరకు నాయన, నీ వాక్యం ప్రకారం నాయన నరులారా తిరిగి రండని సెలవిచ్చిన విధానాన్ని బట్టి ప్రభా, మీ పిలుపుని అందుకుని వచ్చినటువంటి తల్లి గారిని మీరు స్వీకరించారని మేము నమ్ముతున్నాం. సహాయం చేయండి. విడిచి వెళ్ళిన కుటుంబ ఆదరణ కొరకై ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో ప్రభా, నన్ను ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ, నీ దాసులు అభిషక్తులు నిలబడి ప్రభువా, ఇక్కడ చేరిన ప్రజలందరికీ, కుటుంబీకులకును, సంఘ బిడ్డలకును, బంధువులకును ప్రభా నీ వాక్యం విరిచి వడ్డిస్తూ ఉండగా ఆదరణకరమైన మాటలు, ప్రతి ఒక్కరూ ప్రోత్సాహకరమైన మాటలు నాయన, మిగిలి ఉన్నటువంటి నాయన ఈ భూమి మీద జీవించున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా నాయన ఏ రీతిగా జీవించాలో, నాయన నీ రాకడ వరకు నమ్మకంగా ఎలా పయనించాలో అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో బెన్హర్ పాస్టర్ గారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారు రెవరెండ్ అభిషక్తులు కమల్ సుధాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వేది మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని వాక్యాన్ని అందించడం ఉద్దేశం కాదు, కానీ ప్రభునందు నిద్రించిన వరదానమ్మ గారి యొక్క చెల్లి కుమారుడుగా ఆమెతో కలిగిన అనుబంధాలు, లేకపోతే ఆమెతో ఉన్న జ్ఞాపకాలు మీ ముందు పెట్టి మరోసారి ఇక్కడ చేరువచ్చిన మా కుటుంబీకులందరితో కలిసి మేము కూడా ఆదరణ పొందాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు నేను పంచుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇక్కడ చేరువచ్చిన బంధువులైన వారందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆదరణ కూడిక అనేక మంది కలయికకు ఒక మంచి స్థితిని, మంచి కార్యాన్ని కూడా కనపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రియులారా, మా పెద్దమ్మ గారు, మా అమ్మలు అందరూ కూడా 5 అక్క చెల్లెళ్ళు ఎవరన్నా అందించవచ్చు నాకు తప్పేది. ఒకవేళ మా పెద్దమ్మ ఒక ఆవిడ ముందుగానే చనిపోయారు, తర్వాత 4 ఉండేవారు. అందరం కూడా ఒకే కుటుంబంలాగా ఉండే పరిస్థితి. ప్రత్యేకంగా ఈరోజు మీరు వెనక వైపున ఫ్లెక్సీ చూస్తూ ఉన్నారు. మరి ఎవరు రాశారో కానీ అన్నిలు కూడా ఉన్నారు, ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ముఖ్యంగా నేను మర్చిపోతానేమో, నాకు చాలా జ్ఞాపశక్తి తక్కువ. ముఖ్యంగా ఈ పొట్ల వారి ఈ కుటుంబాల్లో ఆ కుటుంబం నుంచి వచ్చిన అందరూ కూడా, మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, నేను ధైర్యంగా గర్వంగా చెప్పగలం, ఒక సేవకుల కర్మాగారం ఇల్లంతా కూడా అని చెప్పొచ్చు పొట్ల వాళ్ళది. అనేక మంది సేవకులు ఈ కుటుంబాల్లో ఉన్నారు. వారి పిల్లలు అవ్వచ్చు, మనవరాళ్ళు కూడా, అంటే తరాలు గడుస్తుంటుండగానే ఏమండి పిల్లలు, మనవరాళ్ళు కూడా దేవుని యొక్క పనిలో సేవలో ఉండటం అనేది అది చాలా సంతోషించవలసింది. ప్రత్యేకంగా దేవుని యందు అతిశయించవలసిన విషయం అని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ కింద ఎవరో రాశారో కానీ ఈ మాటలన్నీ కూడా ఆదరణ కూడికి కింద ఉన్నటువంటి ఆ చిన్న మాటలన్నీ కూడా వరదానమ్మ గారికి సరిపడినటువంటి మాటలు, మా పెద్దమ్మకి చక్కగా కుదిరిన మాటలు చాలాసార్లు. రైట్, థ్యాంక్ యూ. ఈ యొక్క మాటలన్నీ కూడా మా యొక్క బావగారు, ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు, జయానంద్ బాబు గారు, ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు, ఆయన మాటలుగా ఇప్పుడే నాకు తెలిసింది. దాన్ని ఎడిటింగ్ చేసి దానికి ఇంకొంత కలిపింది ఇంకో బావగారు
రవిబాబు గారు ముదినేపల్లిలో పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రింటింగ్ కిరణ్ గాంధీ గారు. కనుక ముఖ్యంగా ఈ మాటలు నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఈ మాటలు మా పెద్దమ్మకి ఆమెకి సరిపడిన మాటలు, ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఇదేదో అతిశయించవలసిన విషయం కాదు. నేను గట్టిగా ఒకసారి చదవమని అంటున్నారు. నిస్వార్థ ప్రేమ, నిర్మల హృదయము, క్రమశిక్షణతో కూడిన జీవిత విధానము, అమాయకత్వపు చిరుమందహాసముతో దైవచింతనలో ప్రశాంత జీవితము సాగించి దయా, క్షమ, శాంతి వంటి అక్షయాలంకారములు ధరించి మాదిరి చూపి పరమపురికి చేరిన మాతృమూర్తి నీకిదే మా హృదయపూర్వక అశ్రుతాంజలి. ఇట్లు మీ కుటుంబ సభ్యులు. నేను మచిలీపట్నం నోబెల్ హాస్టల్లో చదువుకున్నాను. నేను కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉనికిలిగా ఉండేవాడు మా అమ్మగారు. వారిలో అక్క చెల్లె వరదనం గారు అక్క చెల్లె అందరిలో కూడా క్రింద నుండి 3వ అమ్మాయి మా అమ్మగారు. నేను నోబెల్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు సెలవులు ఎప్పుడు వస్తాయని చూసేవాళ్ళం. ఎందుకంటే బల్లిపరు వచ్చేయాలి, ఇక్కడ వచ్చి సెలవులు ఇక్కడ ఉండేవాళ్ళం. ఒక హాస్టల్ లాగా ఉండేది. ఈ పొట్లవారి కుటుంబం ఎలాగైతే సావుకుల యొక్క కర్మాగారం అని చెబుతూ ఉన్నానో, బల్లిపరు ఇల్లు మా పెద్దమ్మ గారి ఇల్లు ఒక హాస్టల్. పిల్లలందరూ అక్కడ చేరేవారు సెలవుల్లో. ఎప్పుడు త్వరగా సెలవు వస్తే అక్కడికి అప్పుడు ఆ టైంకి అక్కడ చేరిపోయేవారు. అందరూ కూడా అటువంటి ఆదరణ, ప్రేమ అక్కడ దొరికే విషయం అని కూడా నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ముఖ్యంగా నిస్వార్థ ప్రేమ, మా పెద్దమ్మ ఆమెలో ప్రేమ, నిస్వార్థ ప్రేమ. చాలాసార్లు మనం స్వార్థం లేకుండా ఉండిన మనుషులు మనకు కనపడరు ఈ దినాల్లో. కానీ ఆమె చూసినట్లయితే ఆమెకి ఏమాత్రం కూడా స్వార్థం లేదనే విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఇంతవరకు కూడా ఆమె మరణించేంత వరకు కూడా ఆమెలో స్వార్థం కనపడలేదు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, పిల్లలముగా ఇక్కడ చేరువచ్చాం. అక్కా చెల్లెలు పిల్లలందరూ ఇక్కడ చేరు ఉన్నాం. అందరం కూడా పిల్లలతో ఇక్కడ ఉన్నాం. కనుక ఒకసారి ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం పరిశీలించుకోవాలి తప్పనిసరిగా. కనుక ఎందుకంటే ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె ఇక్కడ విడిచి వెళ్ళిన మనలో ఆ జీవితాలు మనం తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందే. కనుక ఆ ప్రేమ ఆమెలో చూచిన విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె కిందకి ఎవరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. ఆ స్కూల్లో టీచర్గా ఆమె పిల్లలకు పాఠాలు చెప్పారన్న విషయాన్ని. నిజమే, ఆమె పనిచేస్తున్న స్కూల్కి మేము వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లలుగా. ఆ స్కూల్లో కూర్చుండేవాళ్ళం. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలామంది దారిన పోయేవాళ్ళు పంతులమ్మ గారిని పిలవటం. ఆ దినాల్లో మాకు ఎంతో గర్వంగా ఉండేది. ఆ మాటలు వింటున్నప్పుడు, వారి వచ్చే ఆ శబ్దాలు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న శబ్దాలు వింటున్నప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం బల్లిపరులో ఉన్నప్పుడు. అటువంటి స్థితి మాకు ఈ కుటుంబం వల్ల కలిగిందని నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఆ తర్వాత నిర్మల హృదయం. నిజమే, ఆమె హృదయము చాలా నిర్మలమైంది. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ఆమె ఏది కూడా బయటికి వ్యక్తం చేసేవారు కాదు మా పెద్దమ్మ. కోపం వచ్చినా, బాధ కలిగినా, కనుక మానవునిగా మనకి చాలా బాధ కలుగుతున్న పరిస్థితి, శ్రమలు, లేదంటే చాలా విషయాలు మన జీవితాలు కలుగుతూ ఉంటాయి. వాటిని మనం వ్యక్తం చేయడానికి మనకి ఫీలింగ్స్ కూడా మనం దాయలేము మనం. కానీ మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఆమెలో ఉన్న ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఆమె బయటికి వ్యక్తం చేయలేదు. కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించిన సందర్భాలు నాకైతే జ్ఞాపకం లేదు. నేను ఎప్పుడు చూడలేదని కూడా ధైర్యం చెప్పగలుగుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా చిరుమందహాసం అన్నారు కదా, ఆ నవ్వే స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు కూడా. ఆ ఫోటో చూడండి, ఇక్కడ మీ ఫోటోలు కూడా అలా కనపడతా ఉంటుంది మా పెద్దమ్మ. నిజానికి ఈ మధ్యకాలంలో ఆమె బలహీనత కలిగిన తర్వాత కూడా హాస్పిటల్లో అంత కష్టాన్ని భరిస్తున్నప్పుడు కూడా ఆ ముఖంలో ఆ చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో చాలా ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది అవసరమైన, మన జీవితాలకి చాలా అవసరమైన విషయం కూడా. మనం ఫీలింగ్స్ వ్యక్తం చేయడం, లేదంటే బయటికి మాట్లాడడం. ఆమెకు బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే విషయం ఏం కాదు కూడా. ఎప్పుడు కూడా మనిషి దాటిన తర్వాత ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే స్వభావం కూడా ఆమెలో లేదు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మా పెద్దమ్మ ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. అమాయకత్వం కలిగిన మా పెద్దమ్మ. ఆమె చాలా విషయాలు, ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు మాకు తెలుసు. వింటున్నప్పుడు కూడా ఆమె ఏమాత్రం కూడా బయటికి వ్యక్తం చేసేది కాదు. లేకపోతే ఈ కష్టం కలిగింది, నా మనసుకి ఇది కలిగింది దెబ్బ అన్న విషయం కూడా ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు. ఆమె అన్నిటినీ కూడా భరించింది. అలాగే ఆమె జీవితాన్ని కొనసాగించిందన్న కూడా విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కనుక నేను మాటలు ముగించే ముందు మరొకసారి నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అందరం కూడా చేరువచ్చాం.
మన ప్రేమను ఒకరిడల ఒకరు మనం వ్యక్తం చేయవలసిందే. గతాన్ని మర్చిపెట్టి ప్రతి జీవితంలో కూడా ప్రతి మనిషిలో కూడా ఏదో సందర్భంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, లేదంటే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, కొన్ని కష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం, కష్టం కలిగించే విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ వాటిని దాటి క్రైస్తవ బిడ్డలముగా క్రీస్తును కలిగిన వారంగా తప్పనిసరిగా వాటిని దాటి వాటిని మరచి ఏమండి ఒకరిడల ఒకరు ప్రేమ కలిగి ఉండవలసిందే. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు ప్రియులారా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఈ యొక్క ప్రేమ కలిగిన మా పెద్దమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె కలిగినటువంటి ఆ ప్రేమలోనికి ప్రేమ కలిగిన ఆ హృదయం కలిగి ఉండవలసిందిగా ఇక్కడ చేరువచ్చిన మా యొక్క అక్కలకు కానీ అన్నయ్యలకు కానీ వారి వారి బిడ్డలకు ఇంక్లూడింగ్ నన్ను కూడా కలుపుకుంటా ఉన్నాను. కనుక మనం మరిచి కలిసి ప్రేమతో ఉండవలసిన ఆ సంగతిని నేను ఎంతో ప్రేమతో ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొక మాట తప్పనిసరిగా ఇది నేను చెప్పాలి కూడా. మా అన్నయ్య పెద్దన్నయ్య మా అన్నయ్య నేను అభినందించకుండా ఉండలేను. ఎందుకంటే మా పెదనాన్న గారు చనిపోయిన తర్వాత అమ్మ విషయమై చాలా ఆయన శ్రద్ధ వహించారు. ఆయన ఒక కేర్ తీసుకున్నారు. ఒక కుమారుడిగా చేయవలసిందంతా కూడా ఆయన చేశారు. అంతేకాదు లిల్లీ వదిన కూడా మెచ్చుకోవాలి. ఆమె కుమార్తెలో కుమార్తెలాగానే ఆమె ఎంతో సాకారు, అమ్మని ఎంతో పట్టించుకున్నారు. ఎక్కువ కాలం తునిలోనే ఆయన దగ్గరే ఉంటుండే పరిస్థితి. మిగిలిన టైంలో కొన్నిసార్లు మిగిలిన మా అక్కల దగ్గర అందరూ కూడా వస్తూ ఉండేవారు. కొన్ని నెలల పాటు వెళ్ళిపోతుండే పరిస్థితి. కానీ ఈ కాలమంతట్లో కూడా అన్నయ్య ఎంతో శ్రద్ధ వహించాడు, కేర్ తీసుకున్నాడు. మా వదిన కూడా ఆమె విషయమై శ్రద్ధ వహించి టైం టు టైం కనుక ఈ సమయంలో వారు ఆమె అధిక కాలము బలహీనతో ఉన్నప్పుడు కూడా అధిక కాలం అలాగా ముందుకు రాగలిగిందంటే జీవించగలిగిందంటే దేవుని కృపతో పాటు ఈ లోకమందు వారు చూపించిన ఆ ప్రేమ లేదంటే వారు ఆ కేర్ అనేది కూడా తప్పనిసరిగా అది వారిని అభినందించాల్సిందే, అన్నయ్యని వదిలిని కూడా. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దినమంది ఇక్కడ చేరువచ్చిన మనందరం కూడా ఒక దినమంది వెళ్ళిపోవాల్సిన వారమే. మనందరం కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండిపోము. మోషే అంటాడు కదా, తక్కువ దినాలు మనకు ఉండేది. అసలైన జీవితంలోనికి ఆమె ప్రవేశించింది ఆల్మోస్ట్ 95 years అనుకుంటాను, 96 years ఆమె ఈ లోకమందు ఆమె జీవించింది. కనుక మనం అంతకాలం ఉంటామో లేదో తెలియదు మనకి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిన వారమే. ఆ వయసు వచ్చే వరకు కూడా మనం బ్రతికుంటామని కాదు, కానీ మనం బ్రతికి ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్పడుతున్నట్లుగా మనం సరి చేసుకొని ఏమంటే మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన ఆ సమయాన్ని కూడా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నరులారా తిరిగి రండాన్ని పిలిచి ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. తనకి జీవితాన్ని ముగించింది. ఇక్కడ చేయవలసినవన్నీ కూడా చేసింది. ప్రత్యేకంగా కుటుంబ విషయమే బాధ్యత వహించి ఇందాక చెప్పినట్లుగా ప్రార్థన చేసినట్లుగానే పిల్లలను సరైన రీతిలో పెంచి వారిని ఒక స్థితికి తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆమెను ఒక మోడల్గా తీసుకొని అమ్మ ఏమాత్రం కూడా సందేహం లేదు, మన జీవితాల్లో ఆ పెద్దమ్మను మనం ఒక మాదిరిగా తీసుకోవడానికి ఏమాత్రం కూడా అనుమానపడవలసిన పని లేదు. ఆమెను ఒక మాదిరిగా తీసుకొని మన పిల్లలకు మన కుటుంబాలకు మనం ఆ రీతిగా మనం పెంచగలిగితే ఈ సమాజంలో ఒక దైవికమైన కుటుంబాన్ని మనము తయారు చేసిన వారము అవుతామన్న సంగతిని గ్రహించిన వారమై ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, కానీ మనం పిలిచిన వెంటనే వెళ్ళడానికి సిద్ధపడిన వారుగా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఉదయకాలం ముందు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రియులైన వారందరూ కూడా మేము ప్రేమించేవారు అధిక మంది ప్రభు దగ్గరే ఉంటా ఉన్నారు. కనుక ఈ లోకంలో ఉన్నవారి కంటే ఆయన దగ్గరికి ఇంటికి చేరిన వారి సంఖ్య అధికంగా ఉన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మా మామయ్యలందరూ కూడా మేనవాళ్ళందరూ కూడా ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. కనుక వీళ్ళందరిలో కూడా ఏమండి అనేకమైన దైవికమైన కుటుంబాలు, సేవకులైన కుటుంబాలు కలిగి ఉంటా ఉన్నాం మేము. కనుక మనందరము కూడా మిగిలిన కాలాన్ని ప్రభు కొరకు పనిచేస్తూ ప్రత్యేకంగా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నది, ఆమె జీవితంలో చూసిన వాటిని మనందరం కూడా దాన్ని అన్వయించుకుంటూ మన పిల్లలకు వాటిని తెలియజేస్తూ వారిని పెంచగలిగితే ఒక మంచి సమాజాన్ని, మంచి సంఘాన్ని మనం ఈ లోకమందు చేయగలిగిన వారుగా ఉంటాము అన్న విషయాన్ని నేను మరోసారి మీకు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మందు పెద్దమ్మ యొక్క కుటుంబం అంతటి కూడా అక్కలు అలాగే అన్నయ్యలు వారి కుటుంబాలు వారి మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా మరోసారి మనవి చేస్తూ ఉన్నాను. ఆమె చూపించినటువంటి ఆ మాదిరిని అందరూ కూడా కలిగి ఉండి ఈ లోకమందు ఆమె గురించిన మంచితనాన్ని మనం వింటూ ఉన్నాం. కనుక మిగిలిన వారు దాన్ని ఏమాత్రము చెడగొట్టేవారుగా కాక మరింత ఇనుమడింపజేసేవారుగా ఉండాలి అని నేను ఆశిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరోసారి అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సమయంలో మరి బెనహర్ గారు వారి యొక్క
పిన్ని గారి నిమిత్తం మరి చక్కటి మాటలు ఇచ్చారు, అలాగే మరి హెచ్చరిక మాటలు చెప్పారు. ఏదేమైనా సరే వారి యొక్క మరి చెప్పిన దానిలో మరి అమ్మను మరి ఒక ఆదర్శంగాను మరి ప్రతి వారు తీసుకోవాలని చక్కటి మాటలు చెప్పారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో రెవరెండ్ పొట్ల సైమన్ శాంసన్ గారికి కూడా ఈ సమయాన్ని ఇస్తున్నాం. మరి వారు కూడా వారి యొక్క మేనత్త గారి గురించి కొన్ని మాటలు మరి తెలియజేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాను. సభాధ్యక్షులు మాలుడు గారు రెవరెండ్ కమల్ సుధాకరయ్య గారికి, వేదిక అలంకరించినట్టు దైవజనులందరికీ ప్రభు పేరట నా వందనాలు. పొట్ల కుటుంబంలో బతుకున్నావు నేను ఇప్పుడు పెద్దోడిగా. ముందు నాకు ఇవ్వాలి నువ్వు సమయం. ఎందుకంటే మా అత్త, మా మేనత్త, నన్ను బాగా ప్రేమించిన మేనత్త, నన్ను ఒక పెద్ద కొడుకుగానే నన్ను ప్రేమించింది, నన్ను పెంచింది, పెద్ద చేసింది. ముందు మా బామ్మద్ది చెప్పాడు బెన్హారు, మేమందరం నోబుల్ హాస్టల్లో చదువుకున్నాం. నేను, డేవిడ్, మా బావ, మా రత్నరాజు, మా బామ్మద్ది, మా బెన్హారు, మా జాకబ్ ఉన్నాడు, ఆకివిడు ఆడు, నేను, మా అన్నయ్య గారు, పొట్ల చంద్రబాబు గారు, పొట్ల జయరాజు గారు, వీళ్ళందరూ కూడా నోబుల్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళమే. మాకు ఆదివారం వస్తుందంటే పండగ. ఎందుకయ్యా పండగ అంటే ఆదివారం రాగానే సెలవు దినం, మొత్తం కట్టగట్టుకుని బల్లిపరి చేరుకునేవాడు. బల్లిపరిలో మా మేనత్త గారు వరదానమ్మ గారు, ఆవిడ మాకు మేనత్త కాదు, మా తల్లిలాగానే మమ్మల్ని అందరినీ పెంచింది, పెద్ద చేసింది. డేవిడ్ నాకంటే చిన్నోడే, కానీ నన్ను పెద్ద కొడుకులాగానే ఇంట్లో నన్ను చూసేది. నాకు 5 మేనత్తలు. పెద్ద మేనత్త కరుణమ్మ గారు, 2వ మేనత్త వరదానమ్మ గారు, 3వ మేనత్త సువర్ణమ్మ గారు, 4వ మేనత్త మేరమ్మ గారు, 5వ మేనత్త ఇక్కడే ఉంది మా ఆగ్ని సత్తమ్మ. 5 మేనత్తలు. మా పెదనాన్న జక్కరి పెదనాన్న, మా నాన్నగారు వెంకటరత్నం గారు, మా చిన్నాన్నలు 2 యేసుపదమయ్య గారు, ఆ తర్వాత మా చిన్నాన్న మొన్నే చనిపోయారు ఈ మధ్యలో, భాస్కర్ చిన్నాయన. మొత్తం 90 మా నాన్నల కుటుంబం, మా నాన్నగారి యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు 90. అదే బాణి మా వరదనమ్మకు పడింది, ఆంటీకి పడింది. 5 ఆడపిల్లలకు అన్నది. మొదట విజయలక్ష్మి గారు, 2 అమ్మాజీ గారు, 3 రాణి గారు, బుజ్జి గారు, కన్న గారు. 5 నాకు మరదళ్ళే. పెద్దమ్మ, వదినమ్మ, విజయలక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ నాకు మరదళ్ళే. నాకు 10 మంది మరదళ్ళు, 10 మంది బామ్మద్దులు. అంతమందిని ప్రభు నాకు ఇచ్చాడు. వీరందరినీ నా మేనత్త వరదనమ్మ గారు సొంత బిడ్డలాగా చూసుకునేది. సెలవులు వస్తే అందరూ మేము బలిపల్లి ఉండేవాళ్ళం. ఆవిడ పొద్దున్న లేస్తే పని ఏంటంటే మాకు కుంకుడు కొట్టడం, కుంకుడు పులుసు తీయడం, మాకు అందరికీ తలస్నానాలు చేయించడం. మా మామయ్య పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయాడు, రోడ్ ఇన్స్పెక్టర్ గారు. ఆయన పని ఎప్పుడు క్యారపడ్డస్ రోడ్డే. ఇంట్లో మా అత్తను పట్టించుకున్నాడు కాదు, మమ్మల్ని పట్టించుకున్నాడు కాదు, మా పిల్లల్ని పట్టించుకున్నాడు కాదు. తెల్లారి 5 గంటలకెల్లా సైకిల్ ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాడు. ఇంకా మా మేనత్త గారు ఎండు రొయ్యలు, ఎండు చేపలు, దోసకాయ, మాకు రోజు ఇదే కూర. మా మాయగారు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చేవాడు, ఎప్పుడో సాయంకాలం ఏదైనా కూర తెచ్చేవాడు. కానీ ఎవ్రీడే ప్రతిరోజు మా అత్తమ్మ ఇంట్లో రొయ్యలు, ఎండు చేపలు ఉంచేది. ఏది పడితే మాకు అది పెట్టేసి ప్రతిరోజు మాకు ఆ కూరలోని పెట్టేది. చాలా అభిమానం, ప్రేమ అంటే. మా అన్నయ్య ఇక్కడే ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేవాడు, అందరం ఇక్కడ ఉండేవాళ్ళం. మొత్తం అందరం సెలవు వస్తే మాకు క్యారపట్టస్ బలిపర్లే. అప్పుడప్పుడు అందరూ మా చిన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, సర్కారు తోటలు ఆగిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ రెగ్యులర్గా మాత్రం మేము వచ్చేది బలిపర్రే. అప్పుడు ఆంటీ మడకలు పనిచేసేది, తోటలో అక్కడ బలిపర్లు టీచర్గా పనిచేసేది. ఇప్పుడు మా బామ్మది మాట్లాడే బెనహర్ చెప్పినట్టుగా ఆమెకున్న హృదయం అంత పవిత్రమైంది, అంత పరిశుద్ధమైంది, అంత అమాయకత్వమైంది. మా మామయ్య కొద్దిగా సోకులుడు, చాలా మంచోడు. మా ఇంట్లో పెద్ద మేనమామ గారు మాకు. అయినా కానీ మా అత్తనగా ఏం పట్టించుకోకపోయినా మా అత్త ఎన్నడూ నోరెత్తి మా ఆయన మాట్లాడలే. వాళ్ళు ఎప్పుడు కజ్జమాట నేను చూడలా, వాళ్ళు ఎప్పుడు కలత చెందడం మేము చూడలా.
ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండి 7 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేసి ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళందరూ అమెరికాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో వేరు దేశాల్లో ఉన్నారంటే దానికి అంతటికీ కారణం మా మేనత్ యొక్క కమ్యూనిటీ, విధేయత, ఒబీడియన్స్. మా మామగారి యొక్క సజ్జన మామయ్య యొక్క డిసిప్లిన్. మా మామయ్య అంటే మాకు చాలా భయం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హాస్టల్లో నేను ఒకసారి 10th క్లాసులో ఉండి నేను లుంగి కట్టుకున్నా. ఒకసారి హాస్టల్కి వచ్చాడు, యారా నీ వయసు ఎంతరా, సైమాన్గా నువ్వు లుంగి కడతావా, అర్జెంట్ లోపల లుంగి కూడా తీసారా నన్ను. ఆ లోపల డ్రాయర్ ఉందని ఇక్కడ ఉందని చూడలేదు, కానీ మామయ్య రాగానే మొత్తం తీసుకెళ్ళి లోపల బయటికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి అలా ఇంకో ఓడి తీసి అవతల బడికి ఎత్తుకుని మళ్ళీ మామయ్య దగ్గరికి వచ్చాను నేను. అంత భయం మాకు మా సజ్జన మాయ అంటే. అంత డిసిప్లిన్గా మమ్మల్ని పెంచాడు మామయ్య గారు. చాలా డిసిప్లిన్ బాగా మేము ఉండేవాళ్ళం. మేము అందరూ ఒకే ఫ్యామిలీ కాబట్టి మేము ఆ యాపేతలు పెరిగాక మా మేనత్ గారి యొక్క పోస్టర్లో మేము పెరిగాం. ఈనాడు అందరూ సేవకులు అయ్యాం. ఇక్కడ దేశం మీద ఉన్నటువంటి పొట్టలోళ్ళు కానీ, గరిముక్కులోళ్ళు కానీ, ఏళ్ళోళ్ళు కానీ, ఇక్కడ బేతలోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా బామ్మద్దులే. వాళ్ళందరూ ఇప్పుడు దేవుని సేవలు ఉన్నారంటే కేవలం మా నాన్నగారి యొక్క సేవ ప్రారంభం. ముందుగా మా తండ్రి గారి సేవలోకి వచ్చారు జానరత్న గారు. వారి తర్వాత మేము, మా తర్వాత మా బామర్దులు, మా తమ్ముళ్ళు, మా అన్నీలు అందరూ పరిచర్లో ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఒక్కొక్క సేవకుడు బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మాకెంతో గర్వకారణం. ఎన్ని ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుని పరిచర్లో మేము ఉండడం అది మాకెంతో దీవెనకరం నమ్ముతున్నాము. గత 45 ఏళ్ళుగా నేను పరిచర్లో ఉన్న చంద్రపూడిలో సేవ చేస్తున్న వీళ్ళందరూ కూడా నా దగ్గర మా దేవుని యొక్క సేవలు తరబేది పొందిన వారు. మా బామ్మదందరూ నా దగ్గర చదివిన వాళ్ళే, నా దగ్గర ఉన్నవాళ్ళే. మా జానరత్న అయ్య గారి యొక్క సేవ ఈనాడు మా కుటుంబం మేము కళ్ళారు చూస్తున్నాం. మరి మా సజ్జన మాయ, మా శ్రీనివాసరావు మాయ, మా ఏళ్ళ జయరాజు మాయ, మరి మొన్న చనిపోయారు మా మామయ్య రుంజల ప్రసాదరావు మామయ్య. వీళ్ళందరూ కూడా నూతులపాటి మనసీ మామయ్య ఫ్రమ్ తాడేపల్లిగూడెం, కరుణాంటి వాళ్ళ మామయ్య. వీళ్ళందరి యొక్క అభిమానంతో మేము పెద్దవారు మా ఈనాడు ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు నాకు 71 సంవత్సరం వయసు. ఈ కొద్దికాలం ముందే నాకు కొద్దిగా బైపాస్ ఆపరేషన్ అయింది. ఇది 6 నెలలు కాబట్టి ఇప్పుడే నేను బయటికి రావడం జరిగింది. 5 నెలలు ఇంట్లో కూర్చున్నాను, కానీ 6 నెలలు వచ్చింది. మొన్న విశాఖపట్నం వెళ్ళి, పాలకొండ వెళ్ళి, శ్రీకాకుళం వెళ్ళి వచ్చాం. దేవుని యొక్క మహాకృప చేత నేను కూడా ఆరోగ్యంలో ఉండడానికి మరలా తిరిగి మా ఆత్మ జ్ఞాపకాల కూటలో పాల్పొంది ధన్యత ప్రభునికి చెందుకు నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంట్లో నేను చాలా దినాలు ఉన్నాను. ఈ ఇంట్లో మా చిన్న మారదలు బుజ్జమ్మ గారు ఉండేవారు, మా బుజ్జి మా తమ్ముడు ఐజయ్ గారు ఉండేవారు. వారి ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. ఇక్కడ ఒక రోజు నాకు విరుజనాలు పట్టుకుని నాకు చాలా సీరియస్ అయిపోయింది. నేను ఎక్కడ ఉండి మా ఇంటికి ఎట్లా ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్లో ఏమీ లేవు. మా ఆవిడ చంద్రపూడి పరిగెత్తుకొచ్చింది ఇక్కడికి. నేను ఇక్కడే ఉన్నాను. నన్ను వచ్చి ఇంటికి తీసుకెళ్ళిన బస్సులో. అప్పుడు చాలా అస్వస్థతకు గురైన మరి నా మరదలో నా తమ్ముడు ఐజక్ బాబు గారు నన్ను ఎంతో మరి ప్రేమించి నన్ను చాలా ఆదరించారు. ఆ టైంలో నాకు చాలా నీరసంగా జబ్బు పడిపోయాను. అనుకున్న రీతిలో అనారోగ్యానికి గురికైనప్పుడు ఇక్కడ మా పెద్ద మాయ ఉండేవాడు గంగ మావయ్య తోటమూల. ఆ మావయ్య గారు కూడా చాలా మంచివాడు. సజ్జన మాయ, గంగయ్య మాయ ఇద్దరు కూడా ఈ తోటమూల పెడంలో మాకు అందరికీ వారే మాకు ఆదరణ, ఆశ్చర్యం. పెద్ద మాయ గంగయ్య మాయ కూడా వారి బిడ్డలు వారు కూడా చాలా పెద్ద కొట్టాము. వారు మా మరదలు ఏంటి, మా బామ్మద్దు అందరూ కూడా నన్ను బావయ్య బావయ్య, సైమన్ బావయ్య అంటే అందరూ నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. ఈ బందరు ఏరియాకి వస్తే నన్ను మరి వారు ప్రేమించుకుని ఉండేవారు కాదు. వారింటికి తీసుకెళ్ళి ఎన్ని విధాలుగా పరిచయం జరిగిస్తుండేవారు. ఆనాటి ఆ ప్రేమ అభిమానాన్ని నేను ఇప్పుడు మీతో చెప్పడానికి ప్రభునికి ఇచ్చిన ధన్యతపడి స్తుతులు చెల్లిస్తున్నాను. మా అత్తమ్మ పెద్దమైన వరదనమ్మ గారి యొక్క దీనత్వము, ఆ యొక్క మరి దయాళుత మంచితనాన్ని బిడ్డలు ప్రేమించి వారి కుమార్తెల యొక్క కుమారులు, వారి కుమార్తెలు మంచి మంచి ఆఫీసర్లుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా, వేరే వేరే దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మంచి ఉద్యోగాలు ఉన్నారు. అదంతా దేవుని కృప నమ్ముతున్నాను. మా బామ్మద్ది, పెద్ద బామ్మద్ది దేవుడు రాజు గారు, వాడు నాకంటే చిన్నవాడైనా చాలా విధేయుడు. మరి నేనంటే మా బామ్మద్దికి ఎంతో అభిమానం. నా చిన్న బామ్మద్ది ఉండేవాడు, వాడికి నేనంటే ప్రాణం. రతన్ రాజుకి మా సైమన్ బావ అంటే వాడు హాస్టల్లో
మా అందరికంటే చిన్నోడు, చాలా చిన్న ఎర్రోడు కానీ వాళ్ళు మేము పిలిచేవాడు ఎర్రోడు అని. చిన్న పిల్లోడు బాగా అందరికంటే చిన్నోడు. మేము వాడిని ఎక్కువగా ప్రేమిస్తుండేవాడు. దేవుని కూడా అతనంటే ప్రేమ కాబట్టి ప్రభు ఆయన్ని ముందుగానే తీసుకున్నాడు. మా అందరికంటే ఆయన అమ్మ కంటే మరి నాన్నగారి కంటే కూడా, నాన్న ముందా రత్నరాజు ముందా, సజ్జన్ మాయ ముందా రత్నరాజు ముందు చనిపోయింది, పెదనాన్న ముందు చనిపోయారు. మాయ చనిపోయిన తర్వాతే బామ్మది రత్నరాజు కూడా చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా వారి బిడ్డలు ఈనాడు ప్రభు ఆశీర్వదించాడు, దీవించాడు. వారందరూ ప్రయోజకులు అయ్యారు, మంచి మంచి స్థితిలో ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మా ఈ కుటుంబాన్ని ప్రభు ప్రేమించి పొట్లవారిని, గరుముక్కవారిని, ఏళ్లవారిని, బేతాళవారిని, ఇంకా అనేక కుటుంబాలలో మా జీవితాలలో ఆయన వెలిగించిన వెలుగును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మా అత్తగారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి మంచి ప్రేమను బట్టి ప్రభుకి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. అల్లుడు గారిని, కమ్మల సుధాకర్ గారిని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అయ్య గారు. ఈ సమయంలో మరి సైమన్ గారు చాలా షార్ట్లోనే అవజేశారు. ఇంకా చెప్పాల్సింది, ఎందుకంటే వరదానం గారి గురించి చెప్పాలంటే వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ చెప్తారు. ఈరోజు సరిపోదు, కానీ అప్పుడే వచ్చేస్తున్నారు. 12:30కు భోజనం అంటున్నారు. కొంచెం పావు గంట కొంచెం పొడిగిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా ఈ రీతిగా మనం కలుసుకోము, మరి అమ్మని మనం జ్ఞాపకం చేసుకోలేము. వచ్చే సంవత్సరం జస్ట్ ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకుంటాం, కొద్ది నిమిషాలు. మరి కొంచెం ఓపిక పడదాం. మరొక చెల్లి కుమారుడు రెవరెండ్ గాబ్రియల్ గారు కూడా వచ్చి వారి యొక్క అమ్మగారితో ఉన్న ఆ యొక్క దేవునికి మహిమ కలుగును గాక. అధ్యక్షుల వారికి అలాగనే తోటి సేవకులందరికీ వందనాలు. మరి ఎవరు తొందర పెట్టారో కానీ ఇది తొందర పెట్టే సమయం కాదు. అయ్యా, ఆదరణ కూడికలో ఎప్పుడు కూడా దేవునికి మహిమ కలగాలి. విడిచి వెళ్ళిన వారి జ్ఞాపకాలు మన జీవితంలో సార్థకం కావాలి. అందుచేత భోజనాలు తొందర కాదండి. భోజనానికి రాలే, ఇక్కడ మనం కుటుంబ ఆదరణ కోసం వచ్చాం. భోజనం ముఖ్యం కాదు. సేవకులు మాట్లాడతారనే సంగతి కూడా మీకు తెలుసు, కానీ కంట్రోల్ చేద్దాం. అందరూ మాట్లాడాలి, వారి హృదయాల్లో ఉన్నాయి. మరి ఇంతకుముందు నాకంటే ముందు బావగారు మాట్లాడారు. మరి పెద్దవాళ్ళు కనుక ఆయనకి ముందుకే స్థానం ఉండాలి. అయితే పొట్ల వాళ్ళల్లో మా పెద్దమ్మ పుట్టిందే అని ఆలోచన చేస్తే ఆశ్చర్యమే. ఇంకొకటి, సత్యం ఎప్పుడు కూడా సత్యమే, దాన్ని ఒప్పుకోరు. కానీ పొట్ల వాళ్ళల్లో ఆడబడుచులు మాత్రమే అమాయకులు. పొట్ల ఆడబడుచులు అంటే నేను మా ఆవిడ కూడా అదే, కాకపోతే మా ఆవిడ నా దగ్గర కాదు. ఇప్పుడు ఇక్కడ లేదు కనుక ధైర్యంగా చెబుతున్నా. సరే, మా పెద్దమ్మని గురించి చాలా విషయాలు చెప్పచ్చు. మరి సమయం అందరికి ఇవ్వాలి కనుక అందరూ చెప్పినట్టుగా ఈ బలిపర్ అంటే ఒక హాస్టల్. నాకైతే ఎక్కువ బాగా గుర్తు ఏంటంటే మా పెద్దమ్మ ఎక్కడ గుడ్లు దాస్తుందో, బాతుగుడ్డ, నాటుకోడి గుడ్డ, వచ్చినప్పుడు గుడ్డలు తీసి చక్కగా వండి మాకు పెట్టేది. ఇప్పుడు చెప్పారు కదా మా బావ ఎన్ని గుడ్డలు తిన్నాడో కానీ వంకాయ 8 రోజులు అని చెప్పాడు కదా. దోసకాయ 8 రోజుల గుడ్డులు మింగేసి ఉంటాడు. అవి గుర్తు రావట్లే ఇప్పుడు. మా పెద్దమ్మ ఎప్పుడు బాతుగుడ్లను కోడిగుడ్లు, బాగా నాటు కోడిగుడ్లు వచ్చిన మా అందరికీ పెట్టేది. తర్వాత వెనకాల ఒక చెరువు ఉండేది. నేను ఒక్కోసారి వచ్చినప్పుడు రాణక్క లేకపోతే ఇంకా ఎవరెవరు ఉన్నారు, కన్నా ఉందో నాకు గుర్తులేదు, కానీ చీర పట్టుకొని వెళ్ళిపోయి వెనకాల చేపలు పట్టేవాళ్ళం. మా పెద్దమ్మ చక్కగా వండి పెట్టేది. అంటే మాకు ఎట్లా ఉండేదంటే బలిపర్ అంటే ఇక సొంతింటి కంటే ఎక్కువ అనుభూతి, ఆనందం. అది కేవలం మరి మా పెద్దం పట్టించుకున్న ఎవరు వచ్చినా సరే తన అని ఏమీ లేదు. మరి మా అక్కలు అలాగనే మా అన్నయ్య వాళ్ళు ఎలాగో వాళ్ళతో పాటు అక్క చెల్లెళ్ళు బిడ్డలైనప్పటికీ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా అందరినీ ఒకే ప్రేమతో ఆమె కొలిచేది. బెనహర్ అని చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడ బ్యానర్లో రాశారో అవన్నీ సార్థకం పెద్దమ్మకి. మరి అంత మంచి తల్లి
తల్లికి బిడ్డలు కాగలిగిన మా అక్కలు కానీ, మరి మా చెల్లి, అలాగనే అన్నయ్య, వదినలు, బావలు, వీరందరూ ధన్యులని నేను తెలియచేస్తున్నా. మరి నేను ఈ రీతిగా హైదరాబాద్లో పరిచర్యలో ఉన్నాను అంటే దేవుని యొక్క మహాకృప. రెండవది, మా చిన్నన్నయ్య రెవరెండ్ రతన్ రాజ్ గారు, జీవి రతన్ రాజ్ గారు, మరి మా బావగారు చెప్పినట్టుగా 2005 అనుకుంటా మా అన్నయ్యని దేవుడు పిలుచుకున్నారు. అయితే ఆయన నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ WME ఆర్గనైజేషన్లో ఉంచుట వలన మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఆయా సేవకుల దగ్గర పరిచర్యలో ఉంటూ దేవుడి పిలుపును బట్టి సేవకు పిలువబడి తర్వాత తర్పిదికి వెళ్ళి ఇప్పుడు పరిచర్యలో హైదరాబాద్లో స్థిరపడడానికి దేవుడు కృప ఇచ్చాడు. అన్నయ్య బావగారు చెప్పారుగా, చిన్న బామర్ది నన్ను ఎంతగానో ప్రేమించాని, బావాని ప్రేమించడం కాదు కానీ అందరికీ మా అన్నయ్య తన ప్రేమను కనుపరిచాడు. ఆయన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు, దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతూ ఉన్నారు. దానిలో నేను ఒకడిని. అన్నయ్య చూపిన ప్రేమ, అలాగనే పెద్దన్నయ్య కూడా అనేక విధాలుగా. మరి నేను బైబిల్ కాలేజీలో భీముల్లో చదువుతూ ఉన్నప్పుడు అటు వెళ్తే పాలకొండ వెళ్ళేవాడిని, వైజాగ్లో దగ్గర, లేకపోతే ఇటు తుని వచ్చేవాడిని. మా వదినం ఎక్కడుందో కానీ నేను వెళ్ళేటప్పుడు, నువ్వు హాస్టల్లో ఉంటున్నావయ్యానై, చక్కగా పచ్చడి చేసాలు, పులిహార పులుసు ఇవన్నీ చేసి నువ్వు చక్కగా హాస్టల్లో ఉంటావు కదా అయ్యా, అక్కడ ఏం పెడతారో కానీ అని నాకు అన్ని ఇచ్చేది. అంటే మా పెద్దమ్మ చూపిన ప్రేమ వారి బిడ్డలలో అది సార్థకం అయింది. నేను కోరుకునేది, దేవుని ప్రార్థించేది, బిడ్డల జీవితంలో అది ఇంకా కొనసాగి అదే ప్రేమ కనపరుస్తూ అమ్మలాంటి మంచి హృదయం కలిగి దేవునిని గణపరచువారుగాను, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, అనేకులను సేవలోనికి తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. ఈ సమయంలో మరి గాబ్రియల్ గారు కూడా వారి యొక్క మరి పిన్ని గారితో ఉన్న సంబంధాన్ని చక్కగా, పెద్దమ్మ గారితో ఉన్న సంబంధాన్ని చక్కగా మనతో వివరించారు. మరి ఈ సమయంలో మరి వారి యొక్క మనవరాళ్ళలో కానీ మనవాళ్ళలో కానీ ఇద్దరికి సమయం ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో గాంధీ పాస్టర్ గారిని రావాల్సిన మనం చేస్తూ ఉన్నాం. వారి యొక్క అమ్మమ్మ గారి నిమిత్తం మరి వారు కొన్ని మాటలు, కిరణ్ గాంధీ గారు ప్రవచన ఛానల్ MD కిరణ్ గాంధీ గారు కూడా కొన్ని మాటలు, పొట్ల కిరణ్ గాంధీ గారు అమ్మమ్మ గురించి 4 మాటలు. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా దైవ సేవకులు రెవరెండ్ చిన్నారావు గారు ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అమ్మమ్మ గురించి చెప్పడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా ప్రేమ చూపించినటువంటి తల్లి అమ్మమ్మ. మరి ఎవరిని నొప్పించేది కాదు. ఆమెకి ఏదైనా నచ్చకపోతే, ఏదన్నా కూర వండినా ఎవరితో ఏదైనా వండినా ఆమెకి నచ్చకపోతే ఆమె చెప్పేటువంటి మాట, మా అమ్మ బాగాలేదు కదంటే కొంచెం బాగాలేదయ్యా అంతే, బాగుంది అంటది. అంటే ఆమెకి ఎంత బాధ ఉన్నా దాన్ని కొంచెంగా చెప్పి, ఆమె మాటల వల్ల ఎవరినైనా బాధపడతారేమో, అలా బాధపడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి అమ్మమ్మను మేము కోల్పోవటం మరి అది ఒకంత బాధకరమైనప్పటికీ ఆమె చాలా కాలం మాతో ఉన్నారు, మా కుటుంబాలతో ఉన్నారు. మరి దేవుడు ఆమెకు దీర్ఘాయుష్నే ఇచ్చారు అనేటువంటి విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట, అధిక బలం ఉంటేనే 70 సంవత్సరాలు అయితే మరి అంతకన్నా ఎక్కువ కాలమే మరి అమ్మమ్మ మరి కుటుంబస్తులతో ఉంది, కుమారుల కుటుంబంతో
కుమార్తెల కుటుంబాలతో, మనవళ్ళు మనవరాలతో అందరితో కూడా సంతోషించేది. దైవ సేవకులంటే అపారమైనటువంటి ప్రేమ. వాళ్ళు చిన్నోళ్ళని కాదు, ఎవరైనా కానీ దైవ సేవకులు కనపడారంటే 2 చేతుల్లో పెట్టి వందనాలయ్యా అని చెప్పేటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి తల్లి అమ్మమ్మ ప్రేమను ఎంత చెప్పినా అది తక్కువే. మేము ఎంత వర్ణించినప్పటికి కూడా మా మనవళ్ళు లేకపోతే మనవరాళ్ళు అందరితో కూడా చాలా ప్రేమతో, అందరి చేత మంచి అనిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ చాలా తక్కువ మందిలో మా కుటుంబాల్లో అమ్మమ్మ మొదటి స్థానంలో ఉంటుంది అనేటువంటి మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. అమ్మమ్మ గురించి చెప్పాలంటే అందరినీ ప్రేమించి, ఏ ఒక్కరు కూడా ఏ సమయంలో కూడా ఇది బాగలేదు, ఇది ఇలా ఏంటి అనేటువంటి ఆ స్థితిలో అనిపించుకున్నటువంటి మంచి తల్లిగా అమ్మమ్మ ఉన్నారు. మా కుటుంబంలో కూడా అమ్మమ్మ చాలా తన ప్రేమను చూపించడం, ఇవన్నీ కూడా మరి మేము అమ్మమ్మతో గడిపినటువంటి వీటన్నిటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి అమ్మమ్మను కోల్పోయినటువంటి కుటుంబాల కొరకు మీరు ప్రార్థించండి. మరి మనవాళ్ళందరూ కూడా మరి చాలా ప్రేమను అమ్మమ్మ విషయంలో చూపించారు. అన్నయ్య నికోలస్ అన్న, అలాగే తమ్ముడు డాలీ, చిన్ను, డింపు, చిక్కు, సన్నీ, వీళ్ళంతా కూడా మరి అమ్మమ్మ యొక్క అమ్మమ్మ పట్ల వారి ప్రేమను చూపించి విధానం కూడా చాలా మంచిగా అనిపించింది అనేటువంటి మాటను కూడా ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా అమ్మమ్మను కోల్పోవటం మా కుటుంబాలకు బాధే అయినా ఆమె చూపించినటువంటి ప్రేమ మార్గం, ఆమె చూపించినటువంటి మంచి బాటను మేము అనుసరించి నడుచుకోవాలనుకుంటున్నాం. కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. అందరూ ఐక్యతతో కలిసి ఉండేలాగున, మరి కుటుంబాలు ఆదరించబడులాగున దేవుని కృపలో పెద్దలు, మా పూర్వీకులు మాకు నేర్పించినటువంటి దాన్ని మా జీవితాల్లో మేము అనుభవించలాగిన మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమయంలో కిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరొకరు మరి వరదానమ్మ గారి యొక్క మేనల్లుడు పొట్ల సుధీర్ కుమార్ గారు, వారు కూడా వచ్చి వారి యొక్క సంతాపాన్ని మరి తెలియజేయవలసిన మనవి చేస్తున్నాను. అలాగే మనవరాల్లో మరి హైమవతి తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా ఈ యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాను. సభకు ఇచ్చిన అయ్యగారులందరికీ మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. అత్తమ్మ ఎప్పుడూ అంటుండేవాడిని, నీకు 100 బర్త్డే తప్పకుండా నేనే చేస్తాను, సెంచరీ నువ్వు కొట్టాలి. ఎందుకంటే నాకు తెలిసి మా రిలేషన్లో ఇంత ఎక్కువ టైం, అంటే నా ఒక తెలిసిన తర్వాత ఇంత ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్నది ఎవరూ లేరు. ఊహ తెలియక ముందు కూడా లేరంట. సో అనుకున్నాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ మధ్య అయితే ఒక 6 months స్పాన్లో నేను ఒక 5-6 సార్లు కలవడం జరిగింది. వెరీ రీసెంట్లీ తునిలో కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత తను యాక్టివ్గా లేచింది. అప్పటి వరకు పడుకొని ఉందంట. లెగిసి బలవంతంగా లేస్తుంటే నేనే ఆమె దగ్గర కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అత్తమ్మ అంత టైం కూడాను చక్కగా, ఆవిడ జుట్టు కూడా పూర్తిగా నెరవలేదు. సో హెల్దీ లైఫ్ అనుభవించింది. అయితే ఆవిడ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటి ఇల్లంతా మేనేజ్ చేయాలి. ఆమె చాలా ఎంటర్ప్రీనియర్ అనమాట. ఇంట్లో అందరినీ పెంచుకుంటూను, తర్వాత ఆమె ఇంట్లో స్టేషనరీ షాప్ ఉండేది, మెడికల్ స్టోర్ ఉండేది, తర్వాత ఎగ్స్, ఇవన్నీ కూడాను ఇంటికి వాడుకుంటూ సేల్ చేసి దాని నుంచి కూడా ఇన్కమ్ తీసుకునేది. అందుకనే ఒక మంచి ఎంటర్ప్రీనియర్ ఆవిడ. చాలా బాగా చేసేవాడు. అయితే ఒకసారి ఒక విచిత్రమైన సంగతి చెప్పింది. అత్తమ్మ కాదు, వాళ్ళ కో ఎంప్లాయీ అనుకుంటా, ఆమె కూడా కంగారులో స్కూల్కి తయారవడానికి కంగారులో ఇంట్లో మేనేజ్ చేసి కాటుకు కళ్ళకు రాసుకోకుండా ఇక్కడెక్కడ రాసుకొని వచ్చేసిందంట. అంటే అప్పట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఇంట్లో మేనేజ్ చేయటం, పని చేయలేక అంత గందరగోళంగా ఉండేది టీచర్స్కి. సో ఇలా చెప్పింది. కానీ ఇప్పుడు చనిపోయే వరకు కూడాను నన్ను చాలా బాగా చూసింది. నన్నే కదా అందరినీ బాగా చూసింది. అందరూ చెప్పారు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది నవ్వుతూ ఉండటం, చాలా ఓపికగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సమయంలో మరి మనవరాలు హైమావతి త్వరగా. దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాస్టర్ గారికి చాలా ప్రత్యేక వందనాలు. ఒకవేళ ఇవ్వకపోతే డిమాండ్ చేసైనా నేను అడిగి తీసుకునేదాన్ని. ఆ అవకాశం వెనకాల ఉన్న వాళ్ళందరూ మెంటల్గా మా పాస్టర్ గారిని ప్రిపేర్ చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా అమ్మమ్మ గురించి చెప్పడానికి
మళ్ళీ సంస్మరణ సభ వచ్చే వరకు చెప్పమన్నా చెప్పాను. మధురమైన జ్ఞాపకాలు నాకున్నాయి. ముందు మా పాస్టర్ గారు టైం చూడకూడదండి, వెనకున్న వాళ్ళు కూడా టైం వెనక్కి తిప్పుకోండి. నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తే అదే ఫస్ట్ టైం అనుకోండి, అలా ఆలోచించండి. ఎందుకంటే ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ మనకి పద్దాక రావు, వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మా అమ్మమ్మతో నా బాండ్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో పెద్దది, మేము ఫస్ట్ గ్రాండ్ డాటర్స్ని. మరి మా అమ్మమ్మ నోటితో కాకుండా ప్రేమతో ప్రపంచాన్ని జయించింది. అది మాకు అసలు ఎవరికి లేదు, అది ఒప్పుకోవాల్సిన విషయమే. ప్రేమ తప్ప మిగిలిన అన్నీ ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మాకు ఇంట్లో చిన్నప్పుడు ఎక్కువ అటాచ్మెంట్. అసలు సాధారణంగా ఆడపిల్లలు కాన్పుకి అమ్మగారింటికి వస్తారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది అని అంటారు. మాకు దానికంటే మించిన బాండ్ అనమాట. ఎందుకంటే డాడీ తరఫున ఉన్న వాళ్ళందరికీ దేవుని గురించి తెలియకపోవడం వల్ల మా డాడీ కూడా వాళ్ళ వైపు వాళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేయకుండా మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికే ఫ్రీక్వెంట్గా పంపించేవాళ్ళు. సో మా తాతగారి, మా అమ్మమ్మ గారి యొక్క ప్రేమను, అలాగే మా పిన్నిలు, మా మేనమావలు, మా పిన్నిలు ప్రేమను కూడా ఫస్ట్ పొందుకున్నటువంటి పిల్లలు నేను, మా అక్క, మా తమ్ముడు, తర్వాత గాంధీ, జ్యోతి. మిగిలిన వాళ్ళందరూ చిన్ని పిల్లలే. అంటే అమ్మమ్మ తర్వాత వాళ్ళ టైముల్లో చూసారు, కానీ వాళ్ళని ఫస్ట్ చూసినటువంటి వాళ్ళంగా మేము ఉన్నాం. నేను కొన్ని పాయింట్స్ స్పెసిఫిక్గా చెప్పాలనుకున్నాను మా అమ్మమ్మ గురించి. మా అమ్మమ్మ నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళంటే, మా అమ్మమ్మ నన్ను ప్రేమించే విషయాన్ని బట్టి మా తాతగారే పొసెసివ్గా ఫీల్ అయ్యేటంతగా. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి సిటీ బస్కి చాలా వాకబుల్ డిస్టెన్సేనండి. అప్పట్లో నోబెల్ కాలేజ్లో నేను చదువుతూ ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడే కానీ, ముందున్నప్పుడే కానీ అమ్మమ్మ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నమాట. ఎందుకంటే మా వెనుకున్న పొజిషన్ బట్టి, దేన్ని బట్టి అయినా అవనివ్వండి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ముద్దలు తినిపిస్తూ ఉండేదన్నమాట. తాతయ్య ఏదన్నా అడిగినా వస్తున్నాను ఉండండి అన్నప్పుడు, ఇన్ని వేలు సంపాదించే నాకంటే నీ ఇంటెన్షన్ ఆమె మీద, ఆ పిల్లల మీద ఉంది అనేవాళ్ళు, మెయిన్ నా మీద అనమాట. అప్పుడు అది భార్యగా తను అనవలసిన మాట కాబట్టి అనేవాళ్ళు, కానీ దాని గురించి నేనేమనుకోవట్లే, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది. రెండవది, అసలు ఎంత మోడర్న్ అంటే అసలు ఆమె మోడర్న్గా ఉండదు, కానీ మోడర్న్గా పిల్లలకి అసలు ఎన్ని రకాలైన హెయిర్ స్టైల్స్ ఎంత బాగా ఉండాలో. ఒక డిసిప్లిన్కి మా అమ్మమ్మ ఆదర్శం, ఒక మంచితనానికి మా అమ్మమ్మ ఆదర్శం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సగం పైనే చూడకుండా పాడగలిగే ఒక మంచి, అంటే తన నుంచి టాప్ టు బాటమ్ A to Z ఏదైనా కానీ పాజిటివ్గానే మా అమ్మమ్మలో చూడడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇవాళ అమ్మమ్మ లేని టైంలో మాట్లాడుతున్నాం, కానీ జో మ్యారేజ్ టైంలో కూడా అమ్మమ్మ మనం బందర్లో ఒక గెట్ టుగెదర్ మీట్ అయ్యాం. అప్పుడు అమ్మమ్మ బర్త్డేనో మరి ఎందుకో తెలియదు, ఏదో థ్యాంక్స్ గివింగ్కి మీట్ అయినప్పుడు అప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా, నాకే ఒక థాట్ వచ్చిందనమాట. ఏంటంటే అసలు మన అమ్మమ్మ గురించి, మన నాన్నమ్మ గురించి మన ఫీలింగ్స్ ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు అందరం మాట్లాడాము. అందరూ ఎవరు చెప్పినా కానీ బాగా మాట్లాడారు. స్మైలీ చాలా చక్కగా మాట్లాడింది, అది చెప్తూనే ఏడ్ చేసింది. ఏంటంటే అమ్మమ్మ అందరికంటే, నానమ్మ అందరికంటే మంచిది, నానమ్మ చాలా కామ్గా ఉంటుంది, నానమ్మ ఎప్పుడు ఎవరిని తిట్టదు, నానమ్మ చాలా మంచిదని చెప్తూనే ఏడ్ చేసింది. అదే లాస్ట్ మాకు. అయితే ఇంకా నేను కొన్నిటిని ఆ ఎమోషన్లో మర్చిపోతున్నానండి. మా అమ్మమ్మ పేరు ఎంత మంచి పేరంటే, మా అమ్మమ్మ ఎవరికి చనిపోయే వరకు రుణస్తురాలు కాదు, వరాలు దానంగా ఇచ్చింది మా అమ్మమ్మ. వాళ్ళకి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు, కానీ వరాలని ప్రతి ఒక్కరికి దానంగా, అంటే మళ్ళీ తిరిగి తీసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం లేకుండా వరాలన్నీ దానంగా ఇచ్చి వెళ్ళింది. ఆమె బ్రతుకున్నప్పుడు ఇచ్చింది, చావులోని ఇచ్చింది, చనిపోయిన తర్వాత కూడా ఇచ్చింది. అంత మంచి అమ్మమ్మ మా అమ్మమ్మ. సరే, ఇది నా బ్యాచులర్ లైఫ్. అయితే నా పెళ్ళయిన తర్వాత అనమాట, ఎప్పుడు కూడా వచ్చి చెప్పేది, అమ్మ నువ్వు పాస్టమ్మ గారు అయ్యావు కదమ్మా, సేవకురాలు అయ్యావు కదమ్మా, చాలా కామ్గా ఉండాలమ్మా అనేది. అఫ్కోర్స్ నేను ఆ విషయాన్ని చాలాసార్లు విస్మరించాను అనుకోండి. ఆ నరం, అమ్మమ్మకేమో కోపం అనే నరం లేదు, నాలో కామ్గా ఉండే నరం లేదు. అది దేవుడే ఇన్బిల్ట్గా అలా చేస్తాడు, ఏం చేయలేం. అయితే వయసు పైపడుతున్న దినాల్లో సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆ చివరి వచనాలన్నీ కూడా మా అమ్మమ్మే నాకు రిఫ్లెక్ట్ అయ్యేదన్నమాట. ఎప్పుడు మాట్లాడుతున్నా అంత మంచి సుగుణాలు రాసి ఎవరు అని అంటే అది మా అమ్మమ్మే అనిపించేది. ఎందుకంటే అక్కడ నిజంగా ఆ అధ్యాయం అంతట్లో కూడా
అక్కడ పురుషుని ప్రస్తావన కంటే స్త్రీ ప్రస్తావన, ఆమె 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 అంటూ లాస్ట్కి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యతగును అనే మాట వచ్చినప్పుడు ఆ మాటలన్నిటికీ నేను మా అమ్మమ్మని ఆపాదించుకుంటాను. అయితే మార్చిలో సిక్ అయినప్పుడు ఎప్పుడు మా ఇంటికి వచ్చిన మ్యారేజ్ అయిన ఫస్ట్ గ్రాండ్ డాటర్గా ఎక్కువ బాండ్ అమ్మమ్మతో ఈ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకంటే కూడా నాకు ఎక్కువ ఉండేది. నేను ఎంత బాగా మా అమ్మమ్మని ప్రేమిస్తానో అంతే ఈక్వల్గా కమల్ సుధాకర్ గారు కూడా బాగా ప్రేమిస్తారు. ఎప్పుడు ఎవరికి కూడా రుణాస్త్రాలు కాదు. ఏదన్నా వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడన్నా ఎవరి చేతిలో నేను పెట్టలేని పరిస్థితి అంటే ఉండేది కాదు. ఒకవేళ ఉండకపోతే అనేది, అమ్మ పెన్షన్ రాగానే ఇస్తానమ్మా, పలానా వాళ్ళకి ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి మొత్తానికైతే మాత్రం వాళ్ళు రిక్తహస్తాలతో ఎవరిని పంపించేవాళ్ళు కాదు. ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలో తను ఒక ఎగ్జాంపులరీ, అంటే అసలు గివింగ్ హ్యాండ్స్ అనేది కానీ లేకపోతే ఒక లవింగ్ పర్సనాలిటీ అనేది కానీ ఏది చూసినా మా అమ్మమ్మ ఎవరికి కొదువు లేకుండా చేశారు. నేను మా చర్చికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వృద్ధుల ఆదివారం అంటే ఆ ఫిలిస్ట్రేషన్ రోజున మ్యాక్సిమం మా అమ్మమ్మని చూపించినప్పుడు అందరూ అనేవాళ్ళు అమ్మమ్మ అని, ఇప్పటికీ నోరాళ్ళు బుచ్చేవాళ్ళే ఉన్నారు. అంటే చాలామందికి అంత వయసు వచ్చే వరకు అమ్మమ్మలు కాదు అమ్మా నాన్నలే లేరు. కానీ దేవుడు మాకు మా అమ్మమ్మని అంతకాలం ఉంచినందుకు మేము చాలా వందనస్తులు. అయితే నేను మా చర్చికి ఎప్పుడు వచ్చిన పిల్లలందరినీ పిలిచి ఆమె చాలా ధన్యురాలు, ఆమె మంచిది, ఆమె కాళ్ళకి నమస్కారాలు పెట్టండి అని చెప్తే చర్చిలో ఏ పిల్లలైనా మా అమ్మమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. గుడివాడలో అయితే యూత్ అందరూ అనమాట. అందుకనే మొన్న మా సెక్రటరీ గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించలేరు. పోయిన వృద్ధుల ఆదివారంలో కూడా అమ్మమ్మతోనే చర్చిలో ప్రేయర్ చేయించాం. అయితే లాస్ట్లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు సేవకురాలువు కదా, అమ్మమ్మకు మంచి మరణం రావాలని ప్రార్థన చేయి, మా ప్రార్థన కంటే మీ ప్రార్థనలు దేవుడు వింటాడు అన్నప్పుడు నేను ఎప్పుడు అనేదాన్ని, అమ్మ నా కోసం మంచి ప్రార్థన చేయి, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి భారం కాకుండా నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయి, నువ్వు సేవకురాలు కదా అని చెప్పినప్పుడు నేను అనేదాన్ని, నా పెళ్ళి అవ్వకుండా చచ్చిపోతావా అంటే నీ పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టకుండా చచ్చిపోతామంటే పిల్లలు పుట్టారు, నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్ చూడవా అంటే మొన్న మార్చిలో అన్నాను, ఎల్సి పెళ్ళి చూడవా అంటే అంత అత్యాశ ఉండకూడదమ్మా పాస్టమ్ గారు, నువ్వు దేవుడిని విసికిచ్చి మాక అమ్మమ్మని తీసేసుకొని ప్రార్థన చేయమని చెప్పారు. నా పుట్టినరోజు ఆవిడకి గుర్తుంది. అయితే లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కూడా, అమ్మ ఇదిగో ఇది ఉంచుకో, ఇంకా మళ్ళీ నేను వస్తానో రానో తెలియదు అమ్మ అని మాట్లాడారు. ఆమె ప్రతి మాట నాకు ఇంకా రింగ్ అవుతూనే ఉంది. అంత ప్రేమ కలిగినటువంటి అమ్మమ్మ నిజంగా మాకు ఉండడం నాకు ఎంతో ఆశీర్వాదం. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మా పిన్నిలు, మేనమామలు, మా తాతగారు, అమ్మమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఆ సారం మాలో ఉంది, ఆ కృతజ్ఞత మాలో ఉంది. అలాగే నాకంటే ముందు ఉన్న మనవరాళ్ళకి తరపున, నాకంటే వెనక పుట్టిన మనవాళ్ళ తరపున, అలాగే జేజమ్మగా ఆమెను పిలిచే మరి భాగ్యాన్ని ముని మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా కలిగించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ చివరిగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మ చచ్చిపోయింది, చాలా మంచి జీవితం జీవించింది. అయినా ఆమె భూస్థాపన చేసిన రోజున ముక్కు పొడగంత కూడా వెచ్చించలేదు. నన్ను అడిగితే ఆ లాస్ట్ మినిట్లో అనుకుంటా ఒక కొత్త చీర తీసుకొచ్చేసాం, ఒక మంచి బాక్స్లో పెట్టాం, అందరం కూడా ఆ క్రమంలోనే వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని చెప్తున్నారు. కాబట్టి ఆస్తులు, అంతస్తులు ఇవేమి తరతరాల వరకు ఎప్పటికీ నిలవండి. కాబట్టి శక్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అమ్మమ్మ నేచర్ని, అమ్మమ్మ సారాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళంగా ఆ ప్రేమని, అది కూడా దేవుని ప్రేమని మనందరం కూడా, వరదానమ్మ గారి బెన్హరన్న మాట్లాడుతూ పంతులమ్మ గారి పిల్లలంటే మేము ఎంత అతిశయపడేవాళ్ళం అని, అట్లాగే మేము కూడా పంతులమ్మ గారి మనవరాళ్ళంటే, మామిడికాయలు దొంగతనం చేస్తానికి వెళ్ళిన రోజుల్లో కూడా పంతులమ్మ గారి మనవరాళ్ళు అంటే ఎక్కడ సిగ్గుపోద్దోనని దాచుకొని వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మేము పంతులమ్మ గారి మనవరాళ్ళుగానే లిఖించబడ్డాం. కానీ ఆవిడ చేసిన మంచి అన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకొని, చనిపోయిన ఆమెను తీసుకొని రాలేమేమో, కానీ ఆమె క్యారెక్టర్ని మన క్రియల ద్వారా రిఫ్లెక్ట్ చేస్తూ మాత్రం ఆమెను బ్రతికించగలగడానికి, ఆమె యొక్క క్రియలను బ్రతికించడానికి ప్రభు మనందరికీ, మన కుటుంబాలకి తోడుగా ఉండాలని ప్రభు నామలో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నాను, దయచేసి క్షమించాలని మనవి చేస్తూ అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో అనిల్ గారు కూడా ఒక్క మాట వారి యొక్క పెద్దమ్మ గారి గురించి చెప్పాల్సింది మనం చేస్తున్నాను. ఆ తదుపరి రవి గారు సిద్ధంగా ఉండాలి చివరికి.
చనిపోయిన తర్వాత శరీరం సమాధికి సాక్ష్యం సమాజంలోకి వెళుతుందనే మాటలు చాలాసార్లు విన్నాం మనం. కానీ ఒక మాట నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. అవును, చనిపోకముందే నా బాల్య దినాల్లోనే ఆమె మంచితనం గురించి నా తోటి స్నేహితులతో నేను పంచుకునేవాడిని. నేను ఎవరిని అంటే ఆమె యొక్క ఆ చెల్లెలు కుమారుని. నేను కౌత్రం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదివేవాడిని. నెలలో 3 వారాలు ఇటు వస్తే ఒక వారం బందరు మా పిన్ని దగ్గరికి వెళ్ళేవాడిని. రాగానే కుంకుడికాయలు నానబెట్టి తలస్నానం చేయించి వీపు కూడా రుద్ది తర్వాత సాంబ్రాన్ని పొగ వేసేవారు. ఇంకో విషయం, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం మా పెద్దమ్మ గురించి. ఇన్ని కార్యాలు చేసి ఇన్ని కుటుంబాలని ఇంతమందికి తన ప్రేమను తన ఆప్యాయతను పెంచింది అంటే దాని వెనుక కూడా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే మా పెదనాయన స్పజన్ రాజు గారు. ఆయన సహకారం లేనిదే, ఆయన ప్రేమ లేనిదే ఇవన్నీ మేము పొందుకుని ఉండలేకపోదు. అయితే మీరందరూ అనొచ్చు, ఒకవేళ ఆమె చనిపోయిన తర్వాత ఈ మాటలని చెప్తున్నారేమో. మాకు మేనకోళ్ళ హైమ చెప్పినప్పుడు తను కూడా షేర్ చేసుకుని ఉంటుంది. మా పెద్దమ్మతో నేను కూర్చున్నప్పుడు, 1 సంవత్సరం క్రితం కూర్చున్నప్పుడు ఇవన్నీ షేర్ చేసుకున్నాను నేను. అమ్మ, పలానా సందర్భంలో ఇలా చేసావు, అలా చేసావు, నా పట్ల నువ్వు చూపించిన ప్రేమకు వందనమమ్మ, చాలా థ్యాంక్ యూ అని ముద్దు పెట్టినప్పుడు ఆమె ఏడ్చింది. సో ఆమె బ్రతికుండగానే ఆమె ప్రతి స్పర్శ, ప్రతి చర్య, ప్రతి కార్యము మమ్మల్ని పురుకొల్పింది. రెండోది, బల్లిపరులో మేము గడిపిన ప్రతి దినము తిండి మాత్రమే కాదు, శ్రేష్టమైన ఆహారము మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా మేము నేర్చుకున్నాం. ప్రతిరోజు కూడా వాక్యం ఉండేది, ప్రార్థన ఉండేది. మా పెదనాన్నగారు వాక్యం చదవకపోతే ఒప్పుకునేవారు కాదు. పిల్లలు వాక్యం చదవాలి, డ్యూటీలు వేసేవారు ప్రతి ఒక్కరికి. అక్క చెల్లెలందరూ, మక్కలందరూ చదివేవాళ్ళు. మేము వస్తే మాకు డ్యూటీ వేసేవారు. ప్రార్థన చేయిందే ఆ రోజు నిద్రపోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ సమయంలో నాకైతే చింత లేదు. ఒక దినం వస్తుంది, ఏదో ఒక రోజు మనందరం కూడా మా పెద్దమ్మను ఎదుర్కొంటా. నేను ఎక్కడో తెలుసా? ఎక్కడ? నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో. కనుక ఆ సందర్భం కొరకు ఎదురు చూస్తూ ఆమె నిత్య మహిమ ప్రవేశం చేసినందుకు ప్రభువును స్తుతిస్తూ అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో రవి గారు, వరదారం గారి యొక్క చిన్న అల్లుడు గారు, వారు కూడా మరి వారి యొక్క సంతాపాన్ని తెలియవలసిన మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులకు, ఈ ఆదరణ కూడిక నడిపిస్తున్న అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రారంభంగా బైబిల్ లేఖనాల్లో నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. నెనరు గల స్త్రీ ఘనతకెక్కుతుంది. ఈరోజు ఇంతమంది ఒక స్త్రీమూర్తిని గురించి వివరించగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఆమె జీవిత విధానాన్ని ఎంతో మందిని ప్రభావితం చేసింది, ఎంతో మందికి మాదిరి చూపింది, ఎంతో మందిని బలపరిచింది అని చెప్పడానికి అత్తగారనలో, అమ్మనలో అర్థంగా నిసంశయం ఉన్నది. నా తల్లి నాకు జన్మనిస్తే నా కుటుంబ జీవితానికి జన్మనిచ్చింది వరదానమ్మ గారు. 1996లో నా వివాహం అయితే నా భార్య, నేను కుటుంబంగా కట్టబడిన తొలి దినము నుంచి మేము జొన్నలవారి మోడి వెళ్ళినప్పుడు మాతో వచ్చి మా కుటుంబానికి పునాది వేసినటువంటి తల్లి వరదానమ్మ గారు. అయితే సాధారణంగా ఇప్పటి వరకు మా బావగారులే కానీ అన్నయ్యోళ్ళే కానీ అందరూ చెప్తూ వచ్చారు,
ఆమె యొక్క వివాహ జీవితం తర్వాత సంగతులే చెప్పుకుంటూ వచ్చారు. వరదానమ్మ గారికి ఇంటి పేర్లు 3. మీ అందరికీ తెలుసో లేదో? వరదానమ్మ గారికి ఇంటి పేర్లు 3. పుట్టుక పొట్లవారి వంశములో పుట్టింది, పెరిగింది సింగవరపు వారి వంశములో పెరిగింది. మా స్వగ్రామంలో క్రీస్తు రాజుపురం అనేటువంటి ఒక కుగ్రామములో సింగవరపు రత్నం ప్రేమకుమారి గారుల దంపతుల ప్రేమతో పెంచబడింది. ఆమెకు యుక్త వయసు వచ్చిన టైంలో కూడా మా అత్తగారిని మా సింగవరపు రత్నం గారు మెళ్ళ మీద ఎక్కించుకుని ఆమెను నడిపించుకుని వెళ్ళినటువంటి ఆ గొప్ప స్థితి. 1 పొట్ల వరదానమ్మ గారు అయితే, 2 సింగవరపు దేవ కృపా వరదానమ్మ గారు పూర్తి పేరు ఆవిడది. 3 వివాహం తర్వాత ఆమె పేరు ఎలా మార్చబడిందంటే గరికి ముక్కు వరదానమ్మ గారుగా మార్చబడింది. మా అత్తగారు పూర్తి విద్యాభ్యాసం మా మధ్యలోనే, మా గ్రామంలోనే జరిగింది. ఆమె ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్కే ఉపాధ్యాయురాలుగా వెళ్ళి అనేక మంది ఎదుట ఆ రోజుల్లోనే ఆమె తన ఘనతను చాటుకుంది. అందుకే అంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఆమె పుట్టుకే ఈ రోజు ఆమె ఘనతకు కారణమవుతోంది. వాక్యం కూడా చెప్తుంది, నన్ను ఘనపరుచు వారిని నేను. ఆమె దేవుణ్ణి ఘనపరుస్తూ తన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తే ఈ రోజు ఇదొక సంతాప సభగా కాకుండా ఆమెకు ఘనతనిచ్చే విధంగా దేవుడు మనుషులను మహిమపరుస్తానన్న మాట చొప్పున ఈరోజు తల్లి వరదానమ్మ గారిని మహిమకు కారణంగా దేవుడు ఆమెను నిలబెట్టారని చెప్పడానికైతే నేను వెనకడుగు వేయట్లేదు. ఇక చివరిగా చాలా విషయాలు పంచుకున్నారు. టైం అవుతుంది. టైం గురించి నేను ఎక్కువ టైం చెప్పడం భావ్యం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడిన మనందరికీ మా అత్తగారు ముందే వార్నింగ్ ఇచ్చారు. ఏమిటి ఆ వార్నింగ్ అంటే, చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మా బావగారు, ఆమె చనిపోయే టైంలో కూడా మేము అక్కడికి వెళ్ళాం. మా బావగారు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా అమ్మ మా అందరికి ఏం చెప్పిందంటే, ఆ పాస్టర్ గారు ఏంటి అంతసేపు చెప్తాడు, వరదానమ్మ గారి చరిత్ర అయిపోయింది, త్వరగా ముగించమని చెప్పండి. ఆ పాస్టర్ గారు ఎందుకు లేట్ చేస్తారు, ఇంతమంది ఎదురు చూస్తున్నారు, వరదానమ్మ గారి చరిత్ర ముగిసిపోయిందని తన యొక్క ఆఖరు దినాన్ని కూడా చూచినటువంటి దివ్యజ్ఞాని గరికి ముక్కు వరదానమ్మ గారు తన యొక్క చివరి దినాలను, తన ప్రాణాన్ని పోగొట్టుకునే గడియను కూడా చూసినటువంటిది. ఎంతో మంది నన్ను పిలుస్తున్నారు, వారి ప్రేమను నేను చూస్తున్నాను. పెద్దలు వచ్చారు, నా బంధువులు వచ్చారు, రక్త సంబంధికుల్ని అందరినీ ఆమె ఈ లోకం నుంచి వెళ్ళక ముందే కలుసుకున్నటువంటి పరమజ్ఞానివిగా నేనైతే ఆమెను కొనియాడక ఉండలేను. చివరిగా 2 సంవత్సరాల కిందటే ఈ చేతుల్లో నా కళ్ళెదురుగా నా కన్న తల్లిని పోగొట్టుకున్నాను. మరలా తిరిగి మొన్న 30వ తారీఖు వరదానమ్మ గారిని ఈ చేతుల మీదుగానే ఆమె చివరి శ్వాస. అది అదృష్టమో దురదృష్టమో కూడా నాకు తెలియదు, ఎందుకు ఆ టైంకి అక్కడ ఉన్నానో కూడా తెలియదు. ఆమెను చివరి గడియలలో ఆమెను చేతుల మీద ఎత్తుకునేటువంటి ఖచ్చితంగా ఇక్కడ ఇందాక మా బెనర్రబాబు గారు చెప్పినట్లుగా ఈ వాక్యాలు మా జయనందన్య ఫ్యామిలీ గ్రూప్లో పెడితే గాంధీ అన్నాడు, అమ్మమ్మ గురించి బ్యానర్ మీద ఏమన్నా సజెస్ట్ చేయాల్సిందని అన్నప్పుడు ఒకరోజు నైట్ కూర్చొని చూస్తుంటే అద్భుతమైనటువంటి మాటలు, ఆమె కొరకే దేవుడు ఈ మాటలు సిద్ధం చేశాడేమని అనిపించింది. అయితే ఒక్క మాట చివరిగా, ఎంత బ్రతుకు బ్రతికినా, ఎన్నేళ్ళు బ్రతికినా, కొన్నాళ్ళే ఈ ధరణి నీ సొంతము, ఎన్నాళ్ళో కాబోదు నీ స్వాస్థ్యము, కొన్నాళ్ళే ఈ ధరణి నీ సొంతము, ఎన్నాళ్ళో కాబోదు నీ స్వాస్థ్యము, కన్నీళ్లతో చేరు ప్రభు సన్నిధి, కన్నీళ్లతో
ప్రార్థనతో చేరు ప్రభు సన్నిధి కృప చూపి కరుణించు నిన్ను ప్రభు ఏ రోజు తుది రోజు తెలుసా మనసా ఒకవేళ నేడైన నీవు సిద్ధమా ఏ రోజు దానిని సిద్ధం చేసుకుంది ఆమె సిద్ధపడింది ప్రభు సన్నిధి చేరింది. అయితే అందరి వివాహాలు చూసింది కానీ ఆఖరి అల్లుడుగా ఆఖరి కూతురుగా నా ఇద్దరు కుమార్తెలు ఒక్కరి పెళ్ళినైనా చూస్తుందని ఆశించాం. ప్రభు చిత్తానికే అప్పగించుకుంటూ అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి చిన్నల్లుడుగా మరి అదృష్టమని చెప్పాలా, చివరి దినము మరి వారి చేతుల్లోనే మరి వారి తల్లిగారు వారి చేతుల్లోంచే ఈ లోకాన్ని విడచటం, అలాగే వారి యొక్క అత్తగారైనటువంటి మరి అమ్మగారు కూడా వారి చేతుల మీద కానీ వారి లోకాన్ని విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. అది మీ యొక్క అదృష్టమే అనేది నేను భావిస్తూ ఉన్నాను. నిజంగానే ఇప్పటి వరకు అనేక మంది చెప్పారు, ఇంకా తల్లి గురించి చెప్పవచ్చు, ఈ సమయం కాదు. చివరగా మరి వారి యొక్క కుమార్తె మరి రాణి గారు మరి న్యూజిలాండ్లో ఉన్నారు. మరి రీసెంట్గానే వారు వెళ్ళటం జరిగింది వారి యొక్క మనవణ్ణి చూసుకోవటం కోసం. మరి వారు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి ఆడియో, మరి అది విన్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. మరి ఈ సమయాన్ని మరి దూర దేశంలో ఉన్న వరదానం గారి యొక్క కుమార్తె రాణి గారు మాట్లాడిన మాటలు మనం ఆడియో ద్వారా విందాం. దేవుని నామమునకు వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. అమ్మ మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన బంధువర్గం అంతటికి అభిమానులందరికీ మా నిండు వందనాలు తెలియచేస్తున్నామండి. మా అమ్మ గురించి అక్కడ స్టేజ్ మీద బ్యానర్ మీద రాసిన మంచి గుణాలు ఎన్నో రాశారు. అవన్నీ కూడా అక్షర సత్యాలు. తనకున్న అన్ని మంచి లక్షణాల గురించి రాయాలంటే ఆ బ్యానర్ నిండిపోతుందేమో. ప్రేమ, మంచితనం, దైవభక్తి, సహనం, అమాయకత్వం, నిండైన నవ్వు, ఇలాంటి లక్షణాలన్నిటితో పాటు అమ్మకి త్యాగ గుణం కూడా ఉంది. ఎంత త్యాగం అంటే తన సోదరికి పిల్లలు లేక బాధపడుతుందని నాన్నగారిని ఒప్పించి తన సంతానంలో నుంచి ఒకరిని తన సోదరికి ఇచ్చివేసిన త్యాగమూర్తి అమ్మ. బాల్యంలో ఎన్నోసార్లు అమ్మ త్యాగగుణానికి నేనే నిదర్శనం. బాల్యంలో నేను ఉండలేనని ఏడ్చిన మీ అమ్మ, మేరమ్మ, మీ అమ్మ, ఆమె ఉండలేదు నువ్వు లేకపోతే నన్ను నా భద్రాచలం తల్లిదండ్రులకు కట్టుబడి ఉండేలాగా చేసిన ప్రేమమూర్తి, త్యాగమూర్తి మా అమ్మ. అమ్మ చనిపోయిన సమయంలో నేను అక్కడ లేకపోవటం అనేది, నేను నా భర్త అక్కడ లేకపోవటం మా దురదృష్టం. కానీ ప్రతిరోజు అమ్మని వీడియో కాల్లో చూస్తూ ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి చనిపోయే సమయం వరకు వీడియో కాల్లో అమ్మని నేను చూస్తూనే ఉన్నాను. అదే ఇంకా మాకు మిగిలిన ఓదార్పు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు జీవించింది. ఎన్నో బాధ్యతలు, నాన్న విడిచిపెట్టిన బాధ్యతల్ని అమ్మ నెరవేర్చింది. ప్రతి కుటుంబానికి ఏ రకంగా ఎంత ప్రేమనివ్వాలో అంత ప్రేమను అమ్మ సంపూర్ణంగా అందించింది. అంతేకాదు 3 తరాల్లో ఉన్న ప్రతి బిడ్డతోనూ కూడా, ప్రతి బిడ్డ నుంచి కూడా అమ్మ సంపూర్ణమైన ప్రేమను పొందింది.
తల్లిదండ్రులకు మేము ఎనమండుగురు సంతానము. మా పిల్లలు 18 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇంకా ముని మనవళ్ళు, మా పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి 22 మంది, మొత్తం 40 మంది మనవళ్ళు ముని మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు ఉన్నారు. మేము ఎనమండుగురు, అమ్మ నాన్న కలిసి 10 మంది. ఈ 40 మంది మొత్తం 50 మంది మా కుటుంబం. ఎంత సంపూర్ణ సంఖ్య దేవుడు మా కుటుంబానికి, మా తల్లిదండ్రులకు ఇచ్చారు. అంతమందితో సంతోషంగా ఇంతకాలం గడిపే ధన్యత అమ్మకు దేవుడు ఇచ్చారు. మా నాన్నగారు కూడా ఎంతో ప్రేమ కలిగిన వారు, కానీ తొందరగానే దేవుని సన్నిధికి వెళ్ళారు. అమ్మ ఎప్పుడు నాన్న తలుచుకుంటూ, నాన్నకు లేదు ఈ భాగ్యం, మీ అందరితో ఇంత సంతోషాన్ని పంచుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని ఎప్పుడు అమ్మ సంతోషపడతా ఉండేది. సంపూర్ణ దీర్ఘాయుష్య అమ్మకు దేవుడు ఇచ్చారు. నిజంగా 95-96 సంవత్సరాలు మాతో అమ్మ కలిసి ఉంది. చివరి వరకు కూడా మంచి కాన్షియస్లో ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో, ఎవరెవరికి ఎలా ప్రేమ వాక్యాలు అందించాలో అమ్మకు బాగా తెలుసు. ఎవరు మాట్లాడిన పిల్లల్ని మమ్మల్ని కూడా మాట్లాడమంత అయ్యాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని ఆశీర్వదించేది. అట్టి ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో 3 తరాల పిల్లలందరికీ అందాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో చివరి రోజుల్లో శారీరకంగా కూడా కొంత బాధ అనుభవించింది. ఆ బాధను మేము చూసి తట్టుకోలేకే అమ్మ దేవుని సన్నిధానికి వెళ్ళడమే మంచిదని మేము నిశ్చయించుకున్నాము. అమ్మ అక్కడ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటుందని ఆశిస్తూ వచ్చినందరికీ వందనాలతో ముగిస్తున్నాం. ఈ సమయంలో మరి కుమార్తెగా వారి యొక్క ఆవేదన, తల్లి ప్రేమ గురించి చాలా చక్కటి మాటలు వివరించారు. ఈ యొక్క కూడికను మనం ముగించుకుంటున్నాం. ఈరోజు మరి స్మరణ చేసుకున్నాం తల్లి జీవించిన విధానం, మరి ఆమె చూపించిన ప్రేమ, ఆప్యాయత, మరి ఎటువంటి జీవితం జీవించిందో స్మరణ చేసుకున్నాం. స్మరణం. రెండవదిగా మరణం అనేది అందరికీ వస్తుంది. పుట్టిన ప్రతి జీవరాశి ఈ లోకములో మరణించక తప్పదు. కాబట్టి మరి మనకేమో మరణం అంటే భయం. పౌలు భక్తుడిని అడిగితే, అయ్యా అసలు మీరేమనుకుంటున్నారంటే, పౌలు ఏమంటాడు? లాభం అంటాడు. యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళి మరణం గురించి మీ ఆలోచన, అభిప్రాయం ఏంటి అంటే రుణం అంటాడు. అలాగే యోహాన్ మరి ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక ధన్యత అంటాడు. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలకు అది లాభము, ధన్యత, అలాగే రుణము. దేవుని నమ్ముకొని బిడ్డలకు భయం. మరి ఈరోజు మనం భయపడుతున్నామంటే ఇంకా ఒకవేళ దేవుని నమ్ముకోలేదేమో ఆలోచన చేసుకుందాం. మరి మూడవదిగా చూస్తుంటే తరుణం. స్మరణం, మరణం, తరుణం. మరి అమ్మ 96 సంవత్సరాల జీవితం జీవించింది. ఆఖరి సంవత్సరంలో 96వ సంవత్సరంలో నేను, మరి నా భార్య, నా కుమార్తె, మేమందరం వచ్చాము. కేక్ కట్ చేసాము. మరి చక్కగా మాట్లాడింది. అంతేకాకుండా అమ్మకు అనారోగ్యం వచ్చినప్పుడు మరి గుడివాడ హాస్పిటల్లో పెట్టినప్పుడు మరి మేము దగ్గర ఉన్నాం. మరి మార్చి 15వ తారీఖున మరి మా ఇంటికే తీసుకొచ్చాం. మా ఇంటిలో ఒక వారం రోజులు ఉంది. అది నాకు ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. ఆ వారం రోజులు మరి మా దగ్గర ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఆమె అసలు మమ్మల్ని గుర్తుపడుతుందో లేదని అనుకుంటూ నా భార్య, మా అమ్మ మరి నేను మంచిదాన్నా, అయ్యగారు మంచోడా అని అంటే ఇద్దరు మంచోళ్ళే అంది. నేను అన్నాను వెంటనే, నా కళ్ళతో చూడు మా అమ్మ అన్న. పీకి అయ్యా నీ కళ్ళు, నేను నీ కళ్ళతో చూస్తానని అంది. భలే ఆశ్చర్యం వేసింది. మరి ఆఖరి వరకు కూడా మరి చక్కటి జీవితం జీవించింది. అంతేకాకుండా ఏ ఇంటికి వచ్చినా సరే
ఆ ఇంటిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆమె తిన్నదానికి రెట్టింపు ఇచ్చేసి వెళ్ళిపోయేది. ఎవ్వరికి కూడా ఆమె రుణం అనేది లేదు. కాబట్టి ఈరోజు వారి క్రియలు వారి వెంట వెళతాయి. మరి తల్లి జీవించిన విధానాన్ని బట్టి ఆమె క్రియలు, అమ్మ క్రియలు వారు వెంట వెళ్ళాయి. మరి ముఖ్యంగా మనం అందరం కూడా తల్లిని ఆదర్శంగా తీసుకుని మరి ఈ కుటుంబానికి దేవుడు ఓదార్పును కలిగించాలని కోరుకుంటూ మరి నా మాటలు నేను ముగిస్తూ చివరిగా మరి డేవిడ్ రాజు గారు మరి వేదిక మీదకి వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. డేవిడ్ రాజు గారు వారి పెద్ద కుమారుడు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పాస్టర్లకు అందరికీ కూడా మా కుటుంబం తరపున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో మాటలు అమ్మగారి గురించి, మా కుటుంబాల గురించి వారు తెలియజేసిన విధానాన్ని బట్టి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో దూర ప్రాంతాల నుంచి మా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు, అలాగే మన 31వ తేదీన అంతిమయాత్రలో కూడా చాలామంది పాల్పంచుకుని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. మరి అలాగే అంతకు మించిన బంధువులందరూ కూడా మరి ఈ రోజున ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందం. ముఖ్యంగా అమ్మని ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని మరి వారి సంతాపాలు, అలాగే వారి అభిప్రాయాలు, మనసులో ఉన్నటువంటి విధానాలు అన్నీ కూడా తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు మీరందరూ ఓపికగా ఉండి మరి కార్యక్రమం ముగించే వరకు కూడా మరి క్రమశిక్షణతో ఉండి మరి మాటలన్నీ విన్నందుకు మీకు మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు అందరి కోసం మరి అమ్మను జ్ఞాపకం చేసుకున్నటువంటి విందుని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మరి ఆ విందులో పాల్పంచుకొని మరి భోంచేసి మా కుటుంబాలను దీవించి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొకసారి హాజరైనటువంటి అందరికీ కూడా మరి పేరు పేరున నేను చెప్పలేను, కానీ మరి మా కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎన్నో దూరాల నుంచి మరి ముందు రోజే నిన్నటికే ఇక్కడికి చేరి మరి ఈ రోజున మరి ఇంత సమయం వచ్చి ఉన్నందుకు మరొకసారి వారందరికీ కూడా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా దయచేసి అందరం లేచి నిలబడదాం. కొంత సమయాన్ని మౌనంగా మనం ఉండి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆ తదుపరి మన మధ్యలో బందర ప్రాంతంలో మరి సేవలో కొనసాగుతున్న దైవజనులు చిన్నారావు పాస్టర్ గారు మరి చివరి ప్రార్థన చేస్తారు. కన్నీరేమి కష్టం ఏమి ఖనారాదేయందు ఖనారాదేయందు ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు ఎన్నో వింతాలుండు కానాన్పురము కరుగుదామా ఓ నా సోదరులారా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణుడు అయిన మా దేవ, మీ ఘనమైన అతి ప్రశస్త పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని మీ వాక్యములో ప్రకటించిన రీతిగా మాకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తల్లి వరదానమ్మ గారిని జ్ఞాపకము చేసుకొనుచు వారి మంచి క్రియలను కొనియాడుటకు మీరు అనుగ్రహించిన సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులన్నావు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారని, వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవని భక్తుడు యోహాను ద్వారా
మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తల్లి, వారు జీవించిన జీవన విధానం, మీ యందు కలిగి ఉన్న భయభక్తులు, వారి మంచి నడవడి, మీ సముఖములో వారు కలిగి ఉన్న నమ్మకత్వం, వీటన్నిటిని మీరు అంగీకరించి మీ పిలుపును అందించి మీ రాజ్యమునకు పిలుచుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. శరీర సంబంధమైన ఎడబాటు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు దుఃఖకరమైన మీతో సదాకాలము ఉండే గొప్ప భాగ్యాన్ని సంతరించుకున్న విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి నీవు దిగి రాబోచు ఉండగా నీ యందు మృతులైన వారిని నీవు తీసుకొని వచ్చే ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ మేము అప్పటి వరకు సజీవులముగా ఉంటే ఈ మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడి మీతో ఉండే గొప్ప భాగ్యాన్ని, మీ యందు విశ్వాసం ఉంచిన మీ పిల్లలను తీసుకొని వచ్చు సందర్భములో తల్లి వరదానమ్మ గారు కూడా ఉండబోతూ ఉండగా వారిని కూడా కలుసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ఆ తల్లి తండ్రులు కలిగి ఉన్న గొప్ప విశ్వాసములో బిడలు, వారి కుటుంబాలు నడవడానికి, బిడలు కూడా మీ యందు విశ్వాసము కలిగి ఉన్నతమైన మీ పరిచర్యలలో ప్రతి ఒక్కరూ ఉండడానికి, మీ సేవ అనేక మంది ఎదుట జరిగించడానికి మీరు అభిషేకించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. మీ సేవా పరిచర్యలో ఉన్న బిడలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, బిడలను బట్టి మీకు వందనాలు. వారి క్రియలు, వారి విశ్వాసం, వారి నడవడి, వారి భక్తి, వారు చూపిన మాదిరి అనేక మంది ఎదుట కనపరుస్తూ మీకు మహిమార్థమై జీవించులాగున కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడి ఉన్న రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీరు మీ మహిమార్థమై జయకరముగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ జరగనయ్యున్న కార్యములన్నిటిలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచమని, యెరూషలేమునకు నిత్యము క్షేమమును, ఇశ్రాయేలు సరిహద్దులలో సమాధానమును, మీ స్వాస్థ్యమైన ప్రజలకు నిత్యము క్షేమాభివృద్ధిని కలిగించమని, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించుచున్న మీరు సియోను ఆశీర్వాదములు, సియోనులో సిద్ధపరిచిన ఆదరణ, సియోనులో సిద్ధపరిచిన గొప్ప రక్షణ, మహిమ రాకడ కొరకైన సిద్ధపాటును అనుగ్రహించమని, మృతులైన తన వారిని సజీవులుగా వెంట పెట్టుకొని రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, నరులారా తిరిగి రండి అని పిలుపునందుకు మీ పాసని చేరి విడువబడిన కన్న బిడ్డలకు, బంధువులకు, చేరిన మనందరకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.